హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజు అయితే మనం చూడండి హెవీగా ఉన్న డ్రెస్కి అంటే హెవీ వర్క్ ఈ కలర్కి కాంబినేషన్కి హ్యాండ్స్ ఏమో ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇది ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను మెటీరియల్ తీసుకొని. బట్ ప్లెయిన్గా ఎందుకు స్టిచ్ చేసుకున్నానో ఏమో తెలియదు, కానీ వన్ టైం అయితే వేసుకున్నాను ఈ డ్రెస్ని. ఎందుకో ప్లెయిన్ అనిపించింది. హ్యాండ్స్కి కొంచెం లుక్ మారుద్దాము, కొంచెం హైలైట్ ఇద్దామని చెప్పి మళ్ళీ ఆ క్లాత్ బయటపడింది తవ్వకాల్లో ఎక్కడో నుంచి, అందుకోసం తీసుకున్నా. దానికోసం 2 ఇంచ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే ఎడ్జెస్ అయితే కుట్టేసిన దగ్గర అయితే కుట్లు తీసేయాలి, స్టిచ్ చేసింది విప్పేసి ఇలా 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ఇలా హాఫ్కి మడత పెట్టి ఆ ఎడ్జెస్ క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం దానికన్నా ముందు ఫస్ట్ హాఫ్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్ పెట్టి మొత్తం స్టిచ్ చేసేది. ఇప్పుడు దానికన్నా ముందు ఫస్ట్ మనం హాఫ్కి మార్క్ చేసుకుంటే కుట్టడానికి ఈజీ ఉంటుంది. మర్చిపోయా వీడియోలో, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇలా మార్క్ చేసుకుంటే ఇలా హ్యాండ్కి కూడా మధ్యలోకి మార్క్ చేసుకుంటే ఇక్కడ మార్క్ చేసింది అక్కడ మార్క్ చేసింది కరెక్ట్గా వస్తే ఫ్రిల్స్ ఎక్కువ తక్కువ రాకుండా మేనేజ్ చేయగలం. దానికోసం ఇక్కడ ఫ్రిల్ పెట్టేటప్పుడు ఏమైనా హెల్ప్ తీసుకోవాలి. నేనైతే లైక్ కమ్మి లైక్ పుల్ల లైక్ ఏదో ఒకటి హెల్ప్ తీసుకొని ఇలా ఫ్రిల్ పెట్టుకుంటూ కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఫ్రిల్ వచ్చేస్తుంది. దీనికన్నా ఇంకొంచెం ఈజీ ప్రాసెస్ చెప్తా. ఇంకో హ్యాండ్కి స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ హెల్ప్ తీసుకొని ఇలా ఇక్కడ 2 కార్నర్స్ ఈ క్లాత్ సిల్క్ క్లాత్ జారిపోతూ ఈ 2 కార్నర్స్ పట్టుకుంటుంటే విడిపోతూ కొంచెం తలనొప్పి తెచ్చింది ఈ స్టిచ్చింగ్. నాకు ఆల్రెడీ స్టిచ్ చేసిన దాన్ని స్టిచ్ చేయడం అంటే కొంచెం కష్టమే, బట్ నాకు అనిపించింది నేను స్టిచ్ చేసుకోవాలి, ప్లెయిన్గా నాకు నచ్చలేదు. సో అందుకని నా డ్రెస్సే కదా కొంచెం కష్టమైన పర్లేదులే అని టైం తీసుకొని మరీ చేస్తున్నా. ఫ్రిల్ పెట్టుకుంటూ కొంచెం తొందర ప్రాసెస్ చూపిస్తా, ఒక నిమిషం ఇప్పుడే చూపిస్తా. ఇంకో హ్యాండ్కి ఇలా బ్యాక్కి తిప్పి మళ్ళీ ఇంకో స్ట్రాంగ్ స్టిచ్ వేసేయాలి. ఇక్కడ మనం స్టిచ్ చేస్తుంది ఉల్టా తిప్పి హ్యాండ్ని బ్యాక్ సైడ్కి తిప్పి స్టిచ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో ఒక స్టిచ్ వేసాం. ఇది అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఇప్పుడు ఇంకో హ్యాండ్ కదా, దీన్ని స్టిచ్ చేసే ముందు ఉన్న ఈ క్లాత్ని ఫస్ట్ ఈ 2 కార్నర్స్ కుట్టేసేయండి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్ చేయడం, లేకుంటే అవి 2 జారిపోతుంది. చాలా టైం పట్టింది, చాలా తలనొప్పి తెచ్చింది. ఇలా కుట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఆ కార్నర్స్ చూసుకోవాల్సిన పని ఏం లేదు. మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. న్యూ మెంబర్స్ ఉంటే వీడియో నచ్చితే లాస్ట్లో చూసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. నా దగ్గర ఈ డ్రెస్కి తగ్గ లేస్ కరెక్ట్ లేస్ నా దగ్గర ఉంది కాబట్టి ఈ క్లాత్ కూడా తవ్వకాల ఈ డ్రెస్ క్లాతే అది తవ్వకాల్లో బయటపడింది. ఈ డ్రెస్ క్లాత్ మీ దగ్గర లేకపోతే దానికి ఆపోజిట్ కలర్ ఏమైనా ఉంటే లైక్ ప్యాంట్ వేరు టాప్ వేరు చున్నీ వేరు కలర్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్తో అయినా ఇలా ఫ్రిల్ పెట్టుకుంటే ఇంకా లుక్ వస్తుంది. అదే క్లాత్ కాబట్టి A to Z డ్రెస్ నేను అదే క్లాత్ యూస్ చేశాను. చూడండి ఎలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత, స్టిచ్ చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఉండండి టోటల్ డ్రెస్ ఎలా ఉందో చూపిస్తా. ఇది టోటల్ ఈ డ్రెస్ లెహెంగా అండ్ టాప్. దానికి ఫ్రిల్ హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ ఫస్ట్ లేవు, ఇప్పుడు పెట్టాను. థ్రెడ్స్ కూడా నేను పెట్టాను, థ్రెడ్స్ కూడా లేవు. క్లాత్ ఉంటే అడ్జస్ట్ చేసి మరి పెట్టాను. చున్నీలో ఉంది లేస్ చూసారా, అదే లేస్ హ్యాండ్స్కి మ్యాచ్ చేసి స్టిచ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.